Welcome to Tejas Academy classes. So let's begin the current affairs session of today. So for the part 1 of current affairs, you can view in the YouTube channel. For the second part of our current affairs, you can download the Tejas Academy app. Okay. So let's begin with the first part of our current affairs. Okay. So Young Scientist Program. So Yuva Vigyani Karikramam, that is Yuvika. ఓకే లెట్ us అండర్స్టాండ్ అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటో చూద్దాం. సో మీకు ఈ ప్రోగ్రామ్ చూడగానే నేమ్ చూడగానే అర్థమైపోయింది ఏంటి యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ అని, రైట్? యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్. సో ఈ యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే మనకు యాక్చువల్లీ 2019లోనే ఈ ప్రోగ్రామ్ని యువికా ప్రోగ్రామ్ అంటారనమాట. ఓకే, యువికా ప్రోగ్రామ్ అంటే ఏంటి? యంగ్ సైంటిస్ట్ని డెవలప్ చేయాలని. అంటే అర్థం ఏంటంటే యంగ్ స్టూడెంట్స్కి ఓకే స్పేస్ అండ్ అప్లికేషన్, స్పేస్ అండ్ టెక్నాలజీ మీద ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ని డెవలప్ చేయడానికి వాళ్ళని ఆ క్రమంలో ట్రైనింగ్ని కానీ స్కిల్ ఇంపార్టింగ్ కానీ చేసే క్రమంలో దే హ్యావ్ స్టార్టెడ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ ఎస్ యువికా ప్రోగ్రామ్. అంటే టు ఎంకరేజ్ ద యంగ్ స్టూడెంట్స్ టువర్డ్స్ స్పేస్ అండ్ రీసెర్చ్ అండ్ అదర్ అప్లికేషన్ ఓరియంటెడ్ విత్ ఇస్రో. ఓకే, సో ఆ క్రమంలో యువికా ప్రోగ్రామ్ని 2019లో శివన్ అప్పుడు చైర్మన్, ఓకే, he has started this program. K. Sivan by the ISRO chief in 2019, he started this program. Okay, so that is a Yuva scientist, okay, Yuva Vigyani Karikramam, which is called as Yuvika. Okay, మనకి దీంట్లో 2 వేరియేషన్స్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు ఇందులో నుంచి. అంటే యువికా అనేది, ఓకే, యువికా అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఆర్ స్టార్టెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, అదంటే మన క్వశ్చన్ ఎలా రావచ్చు ఏరియా నుంచి అంటే యువికా అనేది ఏంటి? ఓకే, వన్ ఆస్పెక్ట్ ఏంటి? వాట్ ఈజ్ యువికా? యువికా అంటే ఏంటి? అది స్టార్టప్ ప్రోగ్రామా లేకపోతే నో ఉమెన్ డెవలప్మెంట్ ప్రోగ్రామా ఆర్ సైంటిస్ట్ ప్రోగ్రామా? ఇలా క్వశ్చన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాసిబిలిటీ ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్. సెకండ్ వన్ ఇస్ వెదర్ మినిస్ట్రీ ఇన్వాల్వ్ అయిందా లేకపోతే డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయిందనే క్వశ్చన్ దే మే ఆస్క్ యూ. దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ ఆస్కింగ్ వెదర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ స్టార్ట్ చేసిందా ఈ ప్రోగ్రామ్ అడిగే ఛాన్స్ ఉంది. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్ట్ చేశారని అడిగే ఛాన్స్ ఉంది క్వశ్చన్. సో వాట్ యూ ట్రై టు డూ అంటే ఎప్పుడైనా కరెంట్ అఫైర్ చదివేటప్పుడు డోంట్ స్టడీ లైన్ టు లైన్. ఫస్ట్ యూ స్టడీ ద పాసిబిలిటీ ఆఫ్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్. అసలు క్వశ్చన్ని ఎక్కడ అడిగే ఛాన్స్ ఉంటుందనే ప్రాసెస్లో యూ బికమ్ అన్ ఎగ్జామినర్. మీరు ఎగ్జామినర్ అయ్యి పాయింట్ చదువుతుంటే ఏమవుతుందంటే యూ విల్ స్ట్రెస్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఎందుకంటే వెన్ యూ స్టడీ ఎంటైర్ కరెంట్ అఫైర్స్, ఓకే, ఒక థియరీ లాగా చదువుకుంటూ వెళ్ళిపోయి జస్ట్ బై హార్ట్ దెమ్, సడన్లీ వెన్ ద క్వశ్చన్ కమ్స్ అండ్ ఆస్క్ యూ వెదర్ విచ్ మినిస్ట్రీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఆర్ లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ అనేది మైన్యూట్ డిఫరెన్సెస్లో అడిగినప్పుడు ఏమవుతుందంటే యూ విల్ ఫాల్ ఇన్ టు కన్ఫ్యూజన్. సపోజ్ మీరు ఇక గుడ్ రివిజనే కనుక చేసి ఉండకపోతే దెన్ దెర్ ఇస్ ద పాసిబిలిటీ ఆఫ్ యూ ఫర్గెటింగ్ ది ఎంటైర్ థింగ్. ఓకే, బికాస్ కరెంట్ అఫైర్స్ రిక్వైర్ ఏ గుడ్ రివిజన్, అదర్వైజ్ యుల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. అదర్వైజ్ అట్లీస్ట్ యూ షుడ్ పాయింట్ స్ట్రెస్గా పాయింట్స్ని చేస్తూ చదివినా కూడా in case if you don't have a possible time of good revision, that will help you in eliminating process కానీ క్వశ్చన్ 2-3 సార్లు చదివినప్పుడు you can find out the option. That is the best way thing that you can do it. Okay, either you repeat number of times or else first time చదువుతున్నప్పుడు as examiner you study it. Each and every point ని మీరు క్వశ్చన్ ఓరియంటెడ్లో కనుక చదువుకుంటే then you will enhance your understanding, you will enhance your perceiving of the current affairs. ఓకే, సో ఇన్ దాట్ వే యూ జస్ట్ స్టడీ. ఓకే, సో మనకు యువికా అనేది ఏంటి? యువికా అనేది దిస్ ఈస్ అన్ యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్. ఓకే, దెన్ విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ అండ్ హూ స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్? ఇట్ ఈస్ ఇస్రో చీఫ్, దట్ ఈస్ K. Sivan, ఇన్ విచ్ ఇయర్? 2019. నెక్స్ట్ వేర్ యూ హ్యావ్ ఇస్రో హెడ్ క్వార్టర్స్. ఇది కన్వెన్షనల్గా మనకు అడిగే ఛాన్స్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. ఓకే, కన్వెన్షనల్గా ఇస్రో ఎక్కడ ఉంటుంది, హెడ్ క్వార్టర్స్ అడిగే ఛాన్స్ ఏమంటే బెంగళూరు. దట్స్ ఇట్. దిట్స్ అ వెరీ కన్వెన్షనల్ క్వశ్చన్ దట్ యూ కెన్ ఎక్స్పెక్ట్. ఇంకొకటి మనకు ప్రాబ్లమాటిక్ ఏముంటుందంటే ఇయర్స్. ఇన్ కేస్ ఇఫ్ దే ఆస్క్ ఇయర్స్, హౌ టు రిమెంబర్ ద ఇయర్స్? వాట్ యూ ట్రై టు డూ ఇస్, మీరు కాలమ్నర్గా ఒక 2019, 2020, 2021, 2022, you just take and even 2023, right? You try to make all the columns in your current affairs book. Okay, whenever you come across this type of programs or central government schemes, ఈ మధ్య మీకు క్వశ్చనర్లో దే వర్ ఆస్కింగ్ ఈవెన్ ద డేట్స్ కూడా అడుగుతున్నారు. డేట్స్ ఇంక్లూజన్ విత్ ఇయర్ ఆల్సో ఆస్కింగ్. సో అలాంటప్పుడు యూ ట్రై టు కీప్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ కరెంట్ అఫైర్ ఏ రోజుకి ఆ రోజు యూ ట్రై టు మేక్ ఎ క్యాలెండర్ లైక్ దిస్. దెన్ ఇట్ విల్ బి వెరీ యూజ్ఫుల్ ఇన్ ద లాస్ట్ మినిట్ రివిజన్. ఐఎమ్ టెలింగ్ యూ దిస్ విల్ వర్క్అవుట్ డెఫినెట్లీ ఫర్ యూ, రైట్? లాస్ట్ మినిట్ రివిజన్లో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బికాస్ మీరు కరెంట్ అఫైర్తో కలిపి ఇయర్ని చదవట్లేదు,
మీరు సపరేట్ చేసి 2019లో వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ హ్యావ్ టు రిమెంబర్, 20 ఏంటి, 1 ఏంటి, 22 ఏంటి, 23 ఏంటి. అండ్ దిస్ ఎంటైర్ కాలమ్ విల్ కమ్ టు యువర్ మైండ్ వెన్ యూ ఆర్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. ఫర్ డెఫినెట్లీ ఇట్ విల్ కమ్. అప్పుడు ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉన్నా కూడా యూ విల్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్, బికాస్ దిస్ లైన్ విల్ డెఫినెట్లీ కీప్స్ ఇన్ యువర్ మైండ్ అండ్ విల్ మేక్ యూ అండర్స్టాండ్, yes, this is 2019, not 20 or 23. అట్లీస్ట్ యూ విల్ అండర్స్టాండ్ దిస్ ఇస్ నాట్ ఆఫ్టర్ 2020, ఇది 2020 తర్వాత కాదు, 2020 కంటే ముందు ఉన్న ప్రోగ్రామ్ అని కూడా అట్లీస్ట్ ఆ చిన్న హింట్ తెలిసినా కూడా యూ కెన్ డూ ఇట్. వై? బికాస్ ద ఎంటైర్ రిమెంబరింగ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ is like, it is a task. It's definitely a task because many concepts are there and many things are included into this. So we have to make certain things to be followed. కొన్ని థింగ్స్ని ఫాలో అవుతూనే మనకి ఈజీగా రిమెంబరెన్స్ అనేది ఉంటుంది. విత్ లెస్ ఎఫర్ట్ యూ కెన్ crack the exam easily and you can do maximum current affairs questions. Okay, so that thing. Next, conventional ga. So ISRO, okay, 1969 headquarters ekkudundi, Bengaluru. The first chairman is Vikram Sarabhai and the present 10th chairman is Somnath. Okay, Somnath idantha enti static point anamata. This you have to every time keep a separate book and just study it. So that these may questions ఒకసారి ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చేస్తాయి సడన్గా కన్వెన్షనల్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ నుంచి కాకుండా జస్ట్ దే విల్ ఆస్క్ యూ కన్వెన్షనల్ క్వశ్చన్స్. సో అప్పుడు ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ద స్పేస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్. వీ హ్యావ్ స్టడీడ్ ISRO, రైట్? ISRO was established in when? But then when was this Department of Space established? This was established in the year 1972. 1972. So ISRO and Department of Space. So ISRO and Department of Space. మనకి ISRO ఏంటి 1969, Department of Space 1972. ఓకే, సో మనకి ఇట్లాగా దే మే ఆస్క్ యూ లైక్ విచ్ ఫార్మ్డ్ ఫస్ట్, ఏది ముందర ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఒక్కొక్కసారి క్రొనాలజీ ఆర్డర్లో కూడా పెట్టమని అడిగే ఛాన్స్ ఉంటుంది. డిపార్ట్మెంట్స్ని కానీ ఇంపార్టెంట్ ఏజెన్సీస్ కానీ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇట్లా ఎగ్జామ్లో అడిగినప్పుడు దే మే ఆస్క్ యూ ద క్రొనాలజీ ఆఫ్ ది ఆర్డర్. సో ఆల్వేస్ రిమెంబర్ క్రొనాలజీ ఆఫ్ ది ఆర్డర్, ప్రతి దానికి గుర్తుపెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. మీకు ఇది 2 వేస్లో యూజ్ అవుతుంది. ఒకటి కరెక్ట్గా అది అరేంజ్ చేయడానికి యూజ్ అవుతుంది, కొన్నిసార్లు ఎలిమినేషన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, సో జస్ట్ రిమెంబర్ దిస్ థింగ్. సో ISRO ఫస్ట్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఫస్ట్ అంటే ISRO ఈజ్ ఫస్ట్ 1969, తర్వాత యూ గాట్ 1972 డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. నెక్స్ట్, తుంబాయి ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్. దిస్ ఈజ్ ఇన్ ద ఇయర్ 1963. మనకి యాక్చువల్గా లాంచింగ్ స్టేషన్స్ 2 ఉంటాయి. మనం ఎందుకు చెప్తున్నా అంటే రీసెంట్లీ వీ హ్యావ్ స్టడీడ్ మెనీ థింగ్స్, బట్ సమ్ టైమ్స్ రివైజింగ్ దిస్ కన్వెన్షన్ ఆల్సో ఈజ్ ఈక్వలీ ఇంపార్టెంట్. అంటే బిగినర్స్కి ఏమవుతుందంటే దే కుడెంట్ క్యాచ్ ద పాయింట్, సో దట్స్ వై ఐమ్ సమ్ టైమ్స్ డూయింగ్ ద రివిజన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్స్. ఓకే, సో లాంచింగ్ శాటిలైట్ స్టేషన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో శాటిలైట్ లాంచింగ్ స్టేషన్స్ మనకు 2 ఉన్నాయి. మనకు శ్రీహరికోట ఇన్ ఆంధ్రప్రదేశ్, ద అదర్ వన్ ఇస్ అట్ తుంబాయి ఈక్వటోరియల్ లాంచింగ్ స్టేషన్ అట్ కేరళ. ఓకే, తిరువనంతపురం, కేరళ. దిస్ ఈస్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఓకే, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సో 2 లాంచింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వన్ ఈస్ కేరళ తిరువనంతపురం తుంబాయి ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అండ్ శ్రీహరికోట, దట్ ఈస్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఓకే, మనకు తుంబాయి ఈక్వటోరియల్ లాంచింగ్ స్టేషన్ ఎప్పుడు ఫామ్ అయిందంటే, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1963. నెక్స్ట్, శ్రీహరికోట రేంజ్. సో దిస్ ఈస్ satellite launching station set up at Sriharikota, which is at Andhra Pradesh, and this is named as Satish Dhawan Space Center. Okay, next, one more question. Aryabhatta was launched on, okay, when does it was launched? So this question is mainly I wanted to give the emphasis that remember the conventional science is also sometimes important. Okay, so 19th April 1975. ఓకే, 19th April 1975. ఇలాగా మనకి కొన్నిసార్లు పాస్ట్ క్వశ్చన్స్ని కూడా, అంటే ఫస్ట్ టైం ఇండియాలో స్టార్ట్ అయిన వాటిని కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇండిజినస్ శాటిలైట్ దట్ వాస్ లాంచ్డ్. ఓకే, 19th April 1975. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ త్రూ టాటూయింగ్. టాటూయింగ్ ద్వారా ఏ డిజీజ్ అనేది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి స్ప్రెడ్ అవుతుంది? చికెన్ గునియా, హెపటైటిస్ బి అండ్ HIV/AIDS. Okay, which of the following disease can be transmitted from one person to other through tattooing? Tattooing చేయడం వల్ల స్ప్రెడ్ అయ్యే డిసీజ్ ఏంటి?
Chikungunya, hepatitis, HIV AIDS. We know that hepatitis, HIV, chikungunya. మనకు chikungunya and dengue, like both of different same cases. And next, hepatitis and HIV. Okay, this is the answer. Hepatitis and HIV AIDS can be transmitted from one person to another through the tattooing. Okay. నెక్స్ట్ ఇస్రో టు లాంచ్ వన్ వెబ్ ఇండియా 2 మిషన్. మనం ఇది ఆల్రెడీ ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో చదివాము. వన్ వెబ్ ఇండియా 2 మిషన్. వాట్ ఈస్ దిస్ వన్ వెబ్ ఇండియా 2 మిషన్ అంటే ఈ మిషన్లో ఏంటంటే టోటల్గా 72 శాటిలైట్స్ ఆఫ్ యూకేవి లాంచ్ చేయాలనుకుంటున్నారు అనమాట లో ఎర్త్ ఆర్బిట్లో. ఓకే, లో ఎర్త్ ఆర్బిట్లో యూకేకి సంబంధించినటువంటి 72 శాటిలైట్స్ని లాంచ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో 36 అయిపోయింది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే 36. సో వాటిని March 26న దే ఆర్ గోయింగ్ టు లాంచ్ ఫ్రమ్ శ్రీహరికోట రేంజ్. ఓకే, సో ఆన్ టు ద లో ఎర్త్ ఆర్బిట్కి ఈ 72 శాటిలైట్స్ని లాంచ్ చేయబోతున్నారు. రిమెంబర్ ద నంబర్ ఆల్సో 72 శాటిలైట్స్ రిలేటెడ్ టు ద యూకే బై ఇండియా. ఓకే, సో ఫస్ట్ సెట్ లాంచ్ ఎప్పుడు చేశారంటే 2022లోనే చేశారు. దేని ద్వారా అంటే ఇట్స్ జియో స్టేషనరీ లాంచింగ్ వెహికల్ మార్క్ 3. లాంచింగ్ వెహికల్ మార్క్ 3 అన్నా కూడా లేదా జియో స్టేషనరీ లాంచింగ్ వెహికల్ మార్క్ 3 అన్నా కూడా సేమ్. సో ఆల్రెడీ 2022లో 36 శాటిలైట్స్ లాంచింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 36 లాంచింగ్ శాటిలైట్స్ ఏమో March 26న జరుగుతుంది. ఇదేంటంటే దిస్ ఇస్ వన్ వెబ్ ఇండియా 2 మిషన్. అంటే యూకేకి సంబంధించిన 72 శాటిలైట్స్ని లో ఎర్త్ ఆర్బిట్లో ప్లేస్ చేయడం అనమాట. ఇది ఎవరికి సంబంధించినవి అంటే యూకేకి సంబంధించినటువంటి నెట్వర్క్ యాక్సెస్ అసోసియేట్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీకి సంబంధించినటువంటి శాటిలైట్స్ అనమాట. అంటే ఈ నెట్వర్క్ యాక్సెస్ అసోసియేట్స్ లిమిటెడ్ ఏం చేస్తుందంటే ఇంటర్నెట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆల్రెడీ ఇట్ హ్యాడ్ ఆల్మోస్ట్ 500+ శాటిలైట్స్ ఇన్ టు ద స్పేస్. ఇప్పుడు దీంతో ఇట్ ఈస్ గోయింగ్ టు రీచ్ సమ్వేర్ అప్ టు 600 శాటిలైట్స్ అనమాట. ఓకే, సో ఈ నెట్వర్క్ యాక్సెస్ అసోసియేట్స్ లిమిటెడ్ ప్రైవేట్ కంపెనీ, యూకే బేస్డ్ కంపెనీ. ఓకే, సో యూకే బేస్డ్ కంపెనీకి ఇండియా ఈజ్ లాంచింగ్ వన్ వెబ్ ఇండియా 2 మిషన్. ఓకే, సో ఎక్కడ లాంచ్ చేయబోతున్నారు ఈ 72 శాటిలైట్స్ని? లో ఎర్త్ ఆర్బిట్లో యూజింగ్ ద లాంచింగ్ వెహికల్ మార్క్ 3 లాంచ్ వెహికల్ని. ఓకే, నెక్స్ట్, సో GRSC లాంచ్డ్ మోస్ట్ సైలెంట్ షిప్ INS ఆంధ్రాంత్. ఓకే, మనకు ఈ ఆంధ్రాంత్ కంటే ముందు కూడా INS ఆర్నాల్ అని కూడా లాంచ్ చేశారు. ఇది సెకండ్ సిరీస్ అనమాట. ఎవరంటే బై ఇండియన్ నేవీ, బై గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అట్ కోల్కతా. ఓకే, సో దిస్ ఇస్ GRSC, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనమాట. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే INS ఆంధ్రాంత్ని ఒక యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ని మేక్ చేశారు. ఓకే, INS ఆంధ్రాంత్ దిస్ అనే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అనమాట. ఇది సెకండ్ సిరీస్ అనమాట. ఆల్రెడీ దీంట్లో ఫస్ట్ సిరీస్ ఏంటంటే INS ఆర్నాల్, ఇది సెకండ్ సిరీస్ వచ్చేసి INS ఆంధ్రాంత్. ఎవరంటే GRSC అని గుర్తుపెట్టుకోండి. దేనికి సంబంధించిందంటే ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి యాంటీ సబ్మెరైన్స్. ఓకే, రిమెంబర్ INS ఆంధ్రాంత్, INS ఆర్నాల్. లాస్ట్ టైం మనం INS ద్రోణాచార్య, INS సింధుఖేసరి ఇవన్నీ కూడా చదివాం. ఓకే, దట్ యూ ఆల్ రిమెంబర్. నెక్స్ట్, 4th edition of Asian Kho-Kho Championship for men and women began at. Okay, so this is at Assam. Okay, previously చదివిన మన కరెంట్ అఫైర్ చదివిందే, సో దట్స్ వై ఐ కెప్ట్ ఇన్ ద బిట్. సో ఇట్స్ అస్సాం. మనకు మేఘాలయలో ఏం జరిగింది? ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వాస్ హెల్ప్. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్. రీసెంట్గా మణిపూర్లో ఏం జరిగింది? రైట్, అగ్రికల్చర్ రిలేటెడ్ అంటే మనకు ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించి ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఈవెన్ ద గవర్నర్ వాజ్ అటెండెడ్. గవర్నర్ ఆఫ్ మణిపూర్ హ్యాస్ డెలిగేటెడ్ దిస్ ఈవెంట్. ఓకే, నెక్స్ట్, ఫస్ట్ ట్రాన్స్ ఉమెన్. ఓకే, ఇట్స్ లక్ష్మి. షీ వాజ్ రిజిస్టర్డ్ ఇన్ టు ద కేరళ బార్ కౌన్సిల్లోకి ఫస్ట్ టైం రిజిస్టర్ అయ్యారు. ఫస్ట్ ట్రాన్స్ ఉమెన్. విచ్ స్టేట్ అంటే కేరళ అనమాట. యూ జస్ట్ రిమెంబర్, కేరళ స్టేట్కి సంబంధించినటువంటి ఒక ట్రాన్స్ ఉమెన్ని బార్ కౌన్సిల్లో రిజిస్టర్ చేశారు ఫస్ట్ టైం. 2017లో ఏంటంటే ఫస్ట్ ట్రాన్స్జెండర్ జడ్జ్ అనమాట, బిలాంగ్స్ టు వెస్ట్ బెంగాల్. షీ ఈస్ జ్యోతి మోండాల్. అండ్ నెక్స్ట్ 2018లో ఇన్ ద లోక్ అదాలత్ ఆఫ్ మహారాష్ట్రలో విద్యా కాంబ్లేని అపాయింట్ చేశారు. ఇట్లాగా మనకు వీ హ్యావ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ అపాయింటింగ్ ట్రాన్స్ ఉమెన్, ట్రాన్స్జెండర్స్ ఇన్ టు ద గవర్నమెంట్ సెక్టర్, గివింగ్ ఈక్వల్ ప్రయారిటైజ్ అనమాట విత్ మెన్, ఉమెన్. And we also know 2007, okay, almost 2017 only, the government, Supreme Court has recognized them as a third gender.
థర్డ్ జెండర్గా రికగ్నైజ్ చేయడం కూడా జరిగింది. ఓకే, దే ఆల్సో హ్యావ్ నేషనల్ లెవెల్ కౌన్సిల్ ఉంది, నేషనల్ లెవెల్ కమిషన్ ఫర్ ట్రాన్స్జెండర్స్ని కూడా గవర్నమెంట్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, అండ్ డీక్రిమినలైజేషన్ ఆఫ్ హోమోసెక్సువాలిటీ కూడా చేయడం జరిగింది. ఓకే, సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్. నెక్స్ట్, Rani Rampal has become the first woman in the sport to have a stadium named after her in Raebareli. So Raebareli-lo Rani Rampal, okay, the hockey championship, hockey champion, Rani's girls hockey turf మీదుగా ఒక సపరేట్లీ షీ హ్యాస్ స్టార్టెడ్ ఏ స్టేడియం అనమాట. ఒక స్టేడియంని తను బిల్డ్ చేయడం జరిగింది, రాణీస్ గర్ల్స్ హాకీ టర్ఫ్. మనకి టెన్నిస్లో హైదరాబాద్లో ఓకే జ్వాల okay and Sania Mirza, they also opened the stadiums, right, for training the students towards the tennis. Alage Rani Rampal, she was also a Padma Shri awardee and even the highest honor in the sports. Major Dhyan Chand Khel Ratna award ni kuda 2020 lo తీసుకున్నారు, Padma Shri award ni kuda తీసుకోవడం జరిగింది. And she has started Rani's Girls Hockey Turf అనే ఒక స్టేడియం ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ట్రైబల్. Next, PM presented, and the stadium was named after her. Next, PM presented a sandalwood Buddha statue sitting in Dhyana Mudra under the Bodhi tree to Japanese Prime Minister. Okay, సో మనకు శాండల్వుడ్, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే శాండల్వుడ్ అనేది గిఫ్ట్ చేయడం జరిగింది. అంటే శాండల్వుడ్తో చేసినటువంటి బుద్ధా స్టాచ్యూని జపాన్ ప్రైమ్ మినిస్టర్కి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అనేది గిఫ్ట్ ఇవ్వడం జరిగిందనమాట. ఎలాంటిదంటే ఓకే, బుద్ధా ఈ సిట్టింగ్ అండర్ ద బోధి ట్రీ. వి నో దట్ బుద్ధా వాజ్ ఎన్లైటెండ్ వైల్ హీస్ డూయింగ్ మెడిటేషన్ అండర్ ద బోధి ట్రీ అనేది మనం చూసాం, రైట్. సో మనకు ఆర్ట్ ఆఫ్ శాండల్వుడ్ కార్వింగ్ హ్యాస్ బిన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ కర్ణాటకాస్ కల్చరల్ హెరిటేజ్. ఇది గుర్తుపెట్టుకోండి, అంటే శాండల్వుడ్ తోటి మనకు స్కల్ప్చర్ని తయారు చేయడం అనే ఒక కల్చరల్ హెరిటేజ్ అనేది ఏ స్టేట్కి సంబంధించిన కల్చరల్ హెరిటేజ్ అని అడిగే ఛాన్స్ ఉంటుంది క్వశ్చన్లో. రిమెంబర్, ఇట్ ఈస్ కర్ణాటకాస్ కల్చరల్ హెరిటేజ్. ఓకే, మనకు మోస్ట్లీగా కర్ణాటక, కేరళ, తమిళనాడు స్టేట్స్లలో ఇది ఎక్కువగా గ్రో అవుతుంది. నార్మల్గా దే గ్రో ఇన్ శాండీ ఆర్ స్టోనీ రెడ్ సాయిల్స్. శాండీ ఆర్ స్టోనీ రెడ్ సాయిల్స్లోనే గ్రో అవుతుంది. శాండీ సాయిల్స్ అండ్ స్టోనీ రెడ్ సాయిల్స్. టెంపరేచర్ ఓకే 38.0 degrees Celsius. మ్యాక్సిమం హైయెస్ట్ టెంపరేచర్స్లో కూడా ఇది గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. యాన్యువల్ రెయిన్ఫాల్ 500 to 3000 millimeters of rainfall is required, adequate for growth of this sandalwood trees. Next, Asia's largest 4-meter international liquid mirror telescope at Devastal in Uttarakhand. Okay, సో మనకి ఈ అబ్జర్వేటరీ ఎంత హైట్లో ఉంది, దేవస్థల్లో ఉన్నటువంటి ఈ అబ్జర్వేటరీ 2450 meters హైట్లో ఈ అబ్జర్వేటరీని పెట్టడం జరిగింది. ఎక్కడంటే అట్ క్యాంపస్ ఆఫ్ ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్స్ దగ్గర అనమాట. ఓకే, సో ఇది ఏంటంటే లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్. మన ప్రీవియస్గా ఏంటి రేడియో టెలిస్కోప్స్ అని, ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్స్ అని ఓకే చూసాం. ఇదేంటి లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్. ఈ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఏం అబ్జర్వ్ చేస్తుందంటే ఆస్టరాయిడ్స్, స్పేస్ డెబ్రీస్, సూపర్నోవా అండ్ ఆల్ ది అదర్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ని అబ్జర్వ్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటిది లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్. ఓకే, సో ఏషియాస్ లార్జెస్ట్ 4-meter ఇంటర్నేషనల్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఎక్కడ పెట్టారు ఇండియాలో అంటే దేవస్థల్ అట్ ఉత్తరాఖండ్. ఓకే, సో దీస్ ఆర్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ మన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా. ఓకే, సో వీ హ్యావ్ సీన్ మనకు క్వశ్చన్స్, కన్వెన్షనల్ పార్ట్ క్వశ్చన్స్ని ఎలా చూసుకోవాలి అనేది మనం చదివాము. సో అంటే ఏంటి, కరెంట్ ఇష్యూస్తో పాటు కొన్నిసార్లు ఏజెన్సీస్, ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ యొక్క ఇయర్ ఎస్టాబ్లిష్మెంట్స్ అనేది క్వశ్చన్ డెఫినెట్గా దే విల్ ఆస్క్ యూ ద క్వశ్చన్. ఓకే, సో ఇలా యూ హ్యావ్ టు రిమెంబర్. సో ఇస్రో, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, సో దీస్ ఆల్ వీ హ్యావ్ కవర్డ్ ఇన్ దిస్. OneWeb 2 Indian mission, and about most silent ship INS Andronth, anti-submarine, like trans woman appointed as an registered in the Bar Council of Kerala for the first time. PM presented a sandalwood Buddha statue to the, and ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే శాండల్వుడ్ మీద స్కల్ప్చర్స్ని చేసే కల్చరల్ హెరిటేజ్ ఏ స్టేట్కి సంబంధించిందంటే కర్ణాటక, రిమెంబర్ దాట్. అండ్ దేవస్థల్ ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ అనేది మళ్ళీ న్యూస్లో ఉంది. ఓకే, మనకి టెలిస్కోప్ సంబంధించి ఇంటర్నేషనల్గా అయితే చాలా ఉంటాయి, బట్ నేషనల్ వైజ్ చూసుకుంటే మనకు ఉత్తరాఖండ్లో అట్ దేవస్థల్ ప్లేస్లో దెర్ ఇస్ వన్ ప్రైవేట్ ఎంటిటీ స్టార్టప్ కమింగ్ అవుట్ విత్ దిస్
అబ్జర్వేటరీ. మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో కూడా ఇది పర్టికులర్ అబ్జర్వేటరీ గురించి చాలా డీటెయిల్డ్గా చదివాము. యూ కెన్ జస్ట్ స్టడీ ఇన్ టు దిస్. ఓకే.